హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ విత్ పృథ్వీ ఛానల్. సో ఇప్పుడు మనం నిమజ్జనానికి అయితే వచ్చేసాము. హైదరాబాద్లో ది ఫేమస్ ఖైరతాబాద్ వినాయకుడు. మనమైతే ఖైరతాబాద్ వినాయకుడిని అయితే చూసుకుందాం. సో లెట్స్ గో. నేను గణపతి ఎంతో దూరంలో ఉండే అనమాట. నాకు అసలు ఛాన్స్ దొరుకుతుందా లేదా చూడడానికి అనుకున్నా. బట్ బ్యారిగేడ్స్ అందరూ కొందరు ముంగట తీసుకెళ్తూ వెళ్ళారనమాట. రెండు బ్యారిగేడ్స్ ఓపెన్ చేశారు, కానీ మ్యాక్సిమం అన్ని బ్యారిగేడ్స్ క్లోజ్ ఉండే. సో అందరు బ్యారిగేడ్స్ నొక్కుంటూ వెళ్ళిపోయారు. దాని మధ్యలో నేను వెళ్ళిపోయాను అనమాట వీడియో తీయడానికి. చాలా ట్రబుల్ అయితే ఉండే. పిల్లల్ని వేసుకొని వచ్చారు కొందరు. చాలా ట్రబుల్ అయితే ఫేస్ చేశారు. దూరం ఉండి దర్శనం చేసుకుంటేనే బెస్ట్. పిల్లలు మాత్రం తీసుకురావద్దు ఎప్పుడు ఖైరతాబాద్ నిమజ్జనానికి. 5 to 6 మెంబర్స్ అయితే వినాయకుడి మీద ఎక్కారనమాట. చైన్స్ తోటి కట్టడానికి మొత్తం ప్రిపేర్ చేస్తున్నారు. మొత్తం వెల్డింగ్స్ అవన్నీ తీసేసి చైన్స్ తోటి అయితే కట్టేస్తున్నారు అనమాట. నిమజ్జనానికి మొత్తం రెడీ చేస్తారు. చాలా మంది చెట్లు ఎక్కారు, షెడ్స్ ఎక్కారు. ఆల్రెడీ చాలా సార్లు ఇన్ఫార్మ్ చేస్తున్నా కానీ వాళ్ళు అయితే దిగట్లేరు అనమాట. లైఫ్ రిస్క్ చేసుకొని మరీ చూస్తున్నారు. పోలీస్ వాళ్ళు అక్కడికి వెళ్ళి ఎంతో ట్రై చేస్తున్నారు అనమాట వాళ్ళని కిందకి దించడానికి. ఇదే అనమాట సూపర్ సానిక్ క్రెయిన్. ఇది స్పెషల్లీ ఆంధ్ర నుంచి వచ్చిందనమాట. వినాయకుడు 100 టన్నులు ఉన్నాడు అనమాట. 100 టన్నుల వినాయకుడు లేపడానికి అయితే స్పెషల్లీ క్రెయిన్ ఆంధ్ర నుంచి అయితే ఇక్కడికి వచ్చింది. ప్రవర్తించండి, తోటి వారికి చెడు చేయకండి అని ఆయన ఓంకారపు నినాదం చేతిలో తీసుకుని ఆయన చెప్తున్నారు. కాబట్టి తొక్కిసు లాంటి చెయ్యొద్దు. ప్రశాంతమైన మనసుతో, ప్రశాంతమైన ఆలోచనలతో స్వామివారిని చూస్తూ సో నేను కూడా వచ్చినందుకు ఒక సెల్ఫీ వీడియో అయితే తీసుకుంటాను వినాయకుడితో. పృథ్వీ, లైఫ్ విత్ పృథ్వీ. చాలా జాగ్రత్తగా ఉండండి. వినాయకుడు చేతి మీద ఎక్కైతే ఈయన మొత్తం క్రెయిన్ వైర్ మొత్తం సెట్ చేస్తుంది అనమాట. ఎటువంటి రిస్క్ లేకుండా ఈజీగా సాఫీగా వినాయకుడిని నిమజ్జనం చేయడానికి. ఇప్పుడైతే కొద్దిసేపట్లో వినాయకుడు అనేది మీదికి లేపుతున్నారు. ఆ విజువల్స్ అయితే చూసుకుంటాం. సార్, ఒక పోలీసు సిబ్బంది ఎవరైనా ఇక్కడికి రావాల్సిన కోరుతున్నాము. ఒక పోలీసు వారికి రావాలి. ఇక్కడ జనాలు వచ్చేస్తున్నారు బాగా. సార్ రావాలి సార్, మాఫీలో ఇక్కడికి రావాలండి. పోలీసు వారు లేదండి సార్. రావాలి సార్, అడ్డీలో రావాలి. అది చూడండి, స్వామి వారిని చూడండి. మీ దృష్టి భక్తి మీద ఉంచండి సార్. అలాగే మీ స్త్రీయ రక్షణ మీద ఉంచండి మేడం. కిందకు చూడాలండి. ఇక్కడ ఎవరు నిలబడడానికి అనుమతి లేదండి. అనుమతి లేదు. रमा जी, आप कहाँ हो? आपका बच्चा ఫైనలీ వినాయకుడిని క్రెయిన్తో అయితే లేపారనమాట. ఇక వినాయకుడిని లాస్ట్ సారి ఈ ఇయర్ కోసం అయితే దర్శనం చేసుకోండి. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కొత్త వినాయకుడితోటి కొత్త రూపంతో అయితే మనం దర్శనం చేసుకుందాం. ప్రశాంతంగా జీవించండి. భద్రత పరమైన చర్యలు తీసుకోండి. ఖచ్చితంగా పోలీసు వారి సూచనలను పాటించండి అంటున్నట్టుగా స్వామి వారి చూపులు ప్రసరిస్తున్నాయి. కాబట్టి ఆ బార్గెట్ సెకండ్ బాబు, బార్గెట్ తమ్ముడు కానిస్టేబుల్ అంటున్నాడు. మీ భద్రత కోసం నేనున్నాను, కానీ మీ భద్రత కోసం మీ గురించి కూడా తీసుకోండి అంటున్నారు. ఇక్కడ ఉన్న అందరి ప్రకారాలు కూడా స్వామివారిని పట్టుకున్నాయి. అందరి చర్చలు స్వామివారిని
వ్యతిరేకిస్తాము, చట్టాన్ని పరిరక్షిస్తాం. తెలుపందరూ గోధులు డబ్బులు గణపతి బప్పా ఇదే టైము మీ వాలెట్స్ మాయమైపోతాయి, ఇదే టైము మనలో ఉన్నటువంటి మీ నగలు మాయమైపోతాయి. చాలా జాగ్రత్తగా పరిసరాలను అర్థం చేసుకుంటున్నారు అంటున్నారు స్వామి. ఇంకొకసారి బోలో గణేష్ మహారాజ్ కే, బోలో గణేష్ మహారాజ్ కే, బోలో గణేష్ మహారాజ్ కే. గణపతి బప్పా మోరియా, గణపతి బప్పా మోరియా, గణపతి బప్పా మోరియా. జాగ్రత్త అండి, మీ మొబైల్ ఫోన్స్ జాగ్రత్త, మీ వాలెట్ జాగ్రత్త. మన చుట్టూ కట్టి ఉంచుకోండి, మీ నగలు మీతో ఉంటాయి. ఈ నగలు ప్రపంచం నగలు ఇస్తారు. పిల్లలు జాగ్రత్తలు ఎవరు చూసుకోవద్దు, చిన్నపిల్లలు జాగ్రత్త, చూసిన పట్టుకోండి. అప్పుడు పసుపు ప్రమాదం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అక్కడక్కడ బారికేడ్ సోపాలు చూస్తారో కంగారు పడద్దు. దయచేసి ఎవరికి ఇబ్బంది కలిగించేలా మాత్రం ముందుకు వెళ్ళకండి. జనాలతో వీడియోస్ చూస్తే ఎక్కడ నడుస్తున్నాం, ఎలా వెళ్తున్నాం అనేది కూడా గణపతి బప్పా. చాలా జాగ్రత్త అండి. సెల్ ఫోన్ల కోసం, వీడియో తీయడం కోసం చేతులు ఎత్తి పెట్టి ఉంచారు. కింద పక్కన జాగ్రత్తగా గమనించుకోండి. మళ్ళీ గమనించుకోండి. చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. చాలా జాగ్రత్త. చిన్నపిల్లలు ముఖ్యంగా చిన్నపిల్లలు జాగ్రత్త, ముసలి వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. పేటనాగు నీడలో 11 రోజుల పాటు ఫైనలీ మన హైదరాబాద్ ఖైరతాబాద్ వినాయకుడు అయితే గంగమ్మ వర్లిలో చేరుకున్నా అనమాట. విగ్రహం అయితే పూర్తిగా నీళ్ళ లోపల మునిగిపోయింది. చాలా అద్భుతంగా అయితే నిమజ్జనం చేశారు.
బట్ రిటర్న్ వెళ్ళేటప్పుడు క్రౌడ్ మాత్రం బీభత్సంగా ఉండే అనమాట. అస్సలు బయటికి వెళ్ళడానికి స్పేస్ లేదు, ఊపిరాడతలేదు, చాలా ప్రాబ్లమేటిక్ గా అయితే ఉండే. బట్ మీరు నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా వాటర్ బాటిల్ అవన్నీ క్యారీ చేయండి. టిల్ దెన్ బాయ్ బాయ్. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందు ఉంటా. టిల్ దెన్ బాయ్ బాయ్.